విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్, పీస్ రేట్ కార్మికులు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కూకట్పల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వేతనాలు సకాలంలో చెల్లించడం లేదని, ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 సంవత్సరాలుగా హక్కుల కోసం పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు తమకు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంస్థకి వాళ్ళు నోటీస్ ఇచ్చి మాకు ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేయమండి అంటే మేనేజ్మెంట్ గాని అటు గవర్నమెంట్ గాని స్పందించడం లేదు. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఇంకా 30,000 జీతంతో ఏ సగటు కార్మికుడు బతకగలుగుతాడా అనేది ఒక్కసారి మేనేజ్మెంట్ ఆలోచించాలి. ఏపీఎస్సీబీలో ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కు ఉన్నటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మాకు కూడా వర్తించండి. లేదు, మీరు కనీసం స్టాండర్డ్ రూల్స్ మీరు ఏదైతే డిపార్ట్మెంట్ ఒప్పుకున్నదో 5 సంవత్సరాలుగా ఒకసారి గ్రేడ్ ఇవ్వాలి. ఆ గ్రేడ్ ఇవ్వడం వల్ల కనీసం మాకు కొంత ఒక 1000 రూపాయలైనా పెరిగే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ ఈ విషయాన్ని గ్రహించి ఆ ఎలవెన్స్ కూడా దాంట్లో కలపాలని అందరిని కూడా కోరుకుంటున్నాను.